వై కాంబినేటర్ వాళ్ళు సమ్మర్ 2026 ఫండింగ్ ఐడియాస్‌లో 15 కేటగరీస్ ఆఫ్ ఐడియాస్‌ని రిలీజ్ చేశారనమాట. ఏంటి? అగ్రికల్చరు, స్పేసు, డిఫెన్సు, హార్డ్‌వేరు ఇలా డిఫరెంట్ కేటగరీస్‌ని రిలీజ్ చేసి ఈ పర్టిక్యులర్ డొమైన్స్‌లో ఏఐ రిలేటెడ్ యాక్టివిటీస్‌ని బిల్డ్ చేసే వాళ్ళకి మేము ఫండింగ్ ఇస్తామని చెప్తున్నారు. అందులో వీటి వల్ల ఈ ఏఐ ఫండింగ్ ఐడియాస్ వల్ల ఎస్ఏపి జాబ్స్ సేఫేనా? ఎస్ఏపి వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏఐ నేటివ్ సర్వీస్ కంపెనీస్. ఏఐ నేటివ్ సర్వీస్ కంపెనీస్ అంటే సాఫ్ట్‌వేర్ అమ్మే మోడల్ మారబోతుంది ఇక్కడ. ఎలాగా? మీరు సాఫ్ట్‌వేర్ అమ్మొద్దు, బట్ ఏఐ బేస్ చేసుకొని సర్వీస్ ఇవ్వండి అని చెప్తున్నారు. అలాంటి కంపెనీస్‌కి మేము ఫండింగ్ చేస్తాము అని వై కాంబినేటర్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోడల్ వల్ల, ఇలాంటి ఐడియా వల్ల ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడతారంటే, ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు, ట్యాక్స్ కన్సల్టెంట్స్, అకౌంటింగ్ వాళ్ళు, కంప్లైంట్స్ వాళ్ళు, ఇలా రిపిటేటివ్ వర్క్ చేసే కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా ఇంపాక్ట్ ఉంటదనమాట. ఈ ఏఐ నేటివ్ సర్వీసెస్ కంపెనీస్ వల్ల. ఎందుకు అంటే జూనియర్ ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఏఐ నేటివ్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీస్ నుంచి డైరెక్ట్ థ్రెట్ ఉంటది. అండ్ సీనియర్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏఐ సర్వీసెస్‌ని యూజ్ చేసుకొని ఎస్ఏపి కన్సల్టింగ్ ఇంకా వాళ్ళ కెరీర్ అప్‌స్కిల్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటదనమాట. ఈ వై కాంబినేటర్ వాళ్ళు ఇంకో కేటగరీ ఏం చెప్తా ఉన్నారంటే ఏఐ నేటివ్ సాస్ సొల్యూషన్స్. అంటే మీరు ఏఐ ద్వారా ఏఐ నేటివ్ ఎస్ఏపి లాంటి ఈఆర్‌పిని బిల్డ్ చేయండి అనేది డైరెక్ట్‌గా చెప్తున్నారు. అలాంటి కంపెనీస్‌కి మేము ఫండింగ్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎస్ఏపి లైసెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ. అలాంటి లైసెన్సింగ్ కాస్ట్ ఎక్కువగా ఉన్న ఈఆర్‌పిస్‌ని మీరు రీప్లేస్ చేయండి ఏఐ తోటి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇలాంటి ప్రొడక్ట్ గనక బిల్డ్ అయితే ఎస్ఏపి కన్సల్టెంట్స్‌కి రిస్క్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఏఐ నేటివ్ ఎస్ఏపి లాంటి ఈఆర్‌పి గనక వస్తే స్మాల్ సైజ్ ఆర్ మిడ్ సైజ్ కంపెనీస్ అన్నీ కూడా మైగ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఏం చేయాలి? ఎస్ఏపి కన్సల్టెంట్స్ దీన్ని ఒక థ్రెట్‌గానే అనుకోకుండా సైడ్ స్కిల్స్ అంటే సెకండరీ స్కిల్స్ కూడా అప్‌గ్రేడ్ చేసుకొని ఉండడం బెటర్. అండ్ అంటే ఈ ఏఐ తోటి ఏఐ నేటివ్ ఈఆర్‌పిని బిల్డ్ చేయడము అనేది అంత ఈజీగా అయిపోయిద్ది అంటే అవ్వదు. చాలా కష్టం. అండ్ డైరెక్ట్‌గా ఎస్ఏపిని రీప్లేస్ చేసేద్దాము ఆర్ రీప్లేస్ అయిపోతది అనేది కూడా మనం అనుకోలేమనమాట. సో, ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గర ఆ ఐడియా ఉంది. ఏఐ నేటివ్ ఈఆర్‌పిని బిల్డ్ చేయండి అనే ఐడియా ఉంది. బట్ మనకి మార్కెట్‌లోకి ఎప్పటికొస్తది అనేది తెలీదు. ఎందుకంటే డైరెక్ట్ ఈఆర్‌పిస్‌ని రీప్లేస్ చేయడము అనేది అంత ఈజీ టాస్క్ కాదనమాట కంపెనీస్‌లో. ఓకే. బట్ వాళ్ళ దగ్గర అయితే ఏఐ నేటివ్ ఈఆర్‌పిస్ బిల్డ్ చేయండి అనే ఐడియా అయితే ఉంది. మేము ఫండింగ్ ఇస్తాము అనేది డైరెక్ట్‌గా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ కేటగరీ ఆఫ్ ఫండింగ్ ఐడియా ఏంటంటే హార్డ్‌వేర్ సప్లై చైన్. హార్డ్‌వేర్ సప్లై చైన్ అంటే ఏంటి? ఇప్పుడు 2021లో ఒక $300 చిప్ సప్లయింగ్ డిలే అయిందని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. ఇక్కడ ఆ సప్లై చైను ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌లో ఉంది. బట్ దాని విజిబిలిటీ లేదు. ఇప్పుడు చిప్పు సప్లై ఎలా ఉంది అనేది విజిబిలిటీ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేశారంట ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే ఇప్పుడు ఈ వై కాంబినేటర్ వాళ్ళు దాన్ని ప్రాబ్లమ్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏంటి? సప్లై చైన్ మార్కెట్‌లో ఎస్ఏపి దగ్గర డేటా ఉంది కానీ విజిబిలిటీ లేదు. ప్రాపర్‌గా ఇప్పుడు ఎక్కడ ట్రాకింగ్ లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనము ఎస్ఏపి వాళ్ళు తీసుకోవాల్సిన బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఐబీపీని యూజ్ చేసుకొని సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా ప్రాపర్‌గా ఇప్పుడు కంప్లీట్ ఈ చిప్ సప్లై ట్రాకింగే మనము ప్రొవైడ్ చేయగలిగితే ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అవుతది. ఓకే. ఇక్కడ హార్డ్‌వేర్ సప్లై చైన్ విత్ ఏఐ డేటా హార్డ్‌వేర్ ట్రాకింగ్ విత్ విజిబిలిటీ మనం చూపించగలిగితే
ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అవుతుందన్నమాట ఎస్ఏపి కన్సల్టెంట్స్‌కి. సో, మనము ఇక్కడ ఐబీపీ విత్ ఏఐ వాడుకోగలిగితే మనకి బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఈ కేటగరీ ఆఫ్ ఐడియాలో. నెక్స్ట్ కేటగరీ ఆఫ్ ఐడియా ఏంటంటే కంపెనీ బ్రెయిన్ బిల్డ్ చేయడం. కంపెనీ బ్రెయిన్ బిల్డ్ చేయడము అంటే కంపెనీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అది నాలెడ్జ్ ఒక ట్యుటోరియల్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా ఏఐ ఆటోమేషన్ ద్వారా ఒక ఇంటెలిజెంట్ లేయర్‌ని బిల్డ్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏఐ ఆటోమేషన్‌కి ఇంటెలిజెంట్ లేయర్‌ని బిల్డ్ చేయాలి అంటే ఇక్కడ టెక్నాలజీ ఒకటే కాదు. బిజినెస్ నాలెడ్జ్ కూడా కావాలి. బిజినెస్ నాలెడ్జి ఎక్కడుంది? ఇలా డిఫరెంట్ స్కాటర్ అయ్యింది. ఇక్కడ ఈమెయిల్స్‌లో ఉంటుంది, స్లాక్‌లో ఉంటుంది, లేకపోతే టీమ్స్‌లో ఉంటుంది, డేటాబేస్‌లో ఉంటది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక ఏఐ ఆటోమేషన్ లేయర్, ఇంటెలిజెంట్ లేయర్ బిల్డ్ చేయాలి అని చెప్తా ఉన్నారు. అది అంత ఈజీ కాదు. బట్ ఇక్కడ ఎస్ఏపి సైడ్ అయితే ఈ ఇంటెలిజెంట్ లేయర్ అంతా కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. ఎందుకు? ఎస్ఏపి సైడు డేటా అంతా కూడా ఐదర్ ప్రొక్యూర్‌మెంట్ గానీ, హెచ్ఆర్ గానీ, సేల్స్ గానీ, ఫైనాన్స్ గానీ అంతా కూడా డేటా ఎస్ఏపి రిలేటెడ్ డేటా అంతా కూడా ఒక డేటాబేస్‌లో ఉంటది. ఓకే. సో, ఎస్ఏపి సైడు ఈ ఇంటెలిజెంట్ లేయర్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇక్కడ మనము ఎస్ఏపి వాళ్ళకి ఇంకా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇలాంటి ఐడియా ద్వారా బీటీపీని యూజ్ చేసుకొని ఏఐ సొల్యూషన్ బిల్డ్ చేయగలిగితే ఈ డేటా లేయర్ ఈ ఎస్ఏపి రిలేటెడ్ డేటాని యూజ్ చేసుకొని బీటీపీ ద్వారా ఏఐ రిలేటెడ్ సొల్యూషన్ బిల్డ్ చేయగలిగితే ఈ ఫండింగ్ కేటగిరీ ఐడియాస్‌లో ఎస్ఏపి వాళ్ళకి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే. సమ్మరీ ఏంటంటే ఇప్పుడు వై కాంబినేటర్ స్టార్టప్స్ వాళ్ళు డైరెక్ట్‌గా ఎస్ఏపిని రీప్లేస్ చేయాలి అని అనుకున్నా కానీ అది అంత ఈజీగా జరగదు. ఇక్కడ రిస్క్ ఏంటి అంటే రిపిటీటివ్ వర్క్ చేసే జూనియర్ కన్సల్టెంట్స్ జాబ్స్ రిస్క్‌లో ఉంటాయి. అండ్ కంపెనీ బ్రెయిన్ బిల్డ్ చేయడము అనేది ఎస్ఏపితో ఇంటిగ్రేట్ చేసుకోకోకుండా కంపెనీ బ్రెయిన్‌ని బిల్డ్ చేస్తాం, ఏఐ తోటి బిల్డ్ చేసేస్తాము అంటే అవ్వదు. అండ్ సప్లై చైన్, హార్డ్‌వేర్ సప్లై చైన్ లాంటిదైనా బిల్డ్ చేయాలి అని అనుకున్నా కానీ మనము ఎస్ఏపి డేటాని ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిందే తప్ప ఎస్ఏపి లేకుండా అక్కడ డైరెక్ట్ సప్లై చైన్ లాంటి అప్లికేషన్ అయితే బిల్డ్ అవ్వదు. సో, మనకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంది. ఆపర్చునిటీసే ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఏపి విత్ ఏఐ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి వై కాంబినేటర్ ఫండింగ్ యాక్సిలరేటర్స్ వచ్చినా మనకి ఆపర్చునిటీసే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అనుకోవచ్చనమాట. మీరు దీనికి రిలేటెడ్ కంప్లీట్ ఈ 15 కేటగరీ ఆఫ్ ఐడియాస్ అని చెప్తా ఉన్నాను కదా! దానికి రిలేటెడ్ లిస్ట్ కూడా నేను లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ కేటగరీ ఆఫ్ ఐడియా బెటర్‌గా నచ్చింది, బెటర్‌గా ఉంది, ఈ ఐడియా బావుంది, ఇలాంటి స్టార్టప్ ఐడియా బావుంది అనేది మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.